నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమము మరియు అభివృద్ధి రెండు కండ్లలాగా బీద ప్రజలను కాపాడాలి, వ్యవసాయదారులను కాపాడాలి, రేషన్ కార్డు లేనోళ్లను రేషన్ కార్డు ఇచ్చి కాపాడాలి, వ్యవసాయదారులే కాకుండా వ్యవసాయ కూలీలకు కూడా సంవత్సరానికి భూమి లేని మున్సిపాలిటీలకు ఇయ్యాల్సిన డబ్బులు గత ప్రభుత్వము ఇయ్యకుండా ఆపిపెట్టడం జరిగింది. మరి మేమందరం రిప్రజెంట్ చేయగానే ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఒక శాంక్షన్ కాదు, డబ్బులు డైరెక్ట్ గా మున్సిపల్ కార్పొరేషన్ లో అకౌంట్లలోకి నిన్ననే అన్ని డబ్బులు ట్రాన్స్ఫర్ కూడా చేయబడ్డాయి. కనుక ఇందులో ముఖ్యంగా జల్పల్లి మున్సిపాలిటీలో ఇదివరకు ఇచ్చిన పనులు కాక ఇవి కొత్తగా నిన్ననే మున్సిపల్ అకౌంట్ లోకి 14 కోట్ల రూపాయలు జల్పల్లికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది, అకౌంట్లలో డిపాజిట్ చేయడం జరిగింది. అదేవిధంగా తుక్కుగూడ మున్సిపాలిటీకి 32 కోట్ల రూపాయలు నిన్న బ్యాంక్ అకౌంట్ కు గవర్నమెంట్ నుంచి శాంక్షన్ మరియు రిలీజ్ కూడా చేయటం జరిగింది. అదేవిధంగా మీర్పేట మున్సిపాలిటీకి 17 కోట్లు, బడంగ్పేట మున్సిపాలిటీకి 89 కోట్ల రూపాయలు నిన్న బ్యాంక్ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసేయడం జరిగింది. ఈ వీటిని ఎక్కడెక్కడైతే నిజంగా అర్జెంట్ గా అవసరమున్న వర్కులు అన్నిటిని కూడా మా కార్యకర్తలకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. మొన్న ఇంద్రమ్మ కమిటీ వేశాం, అదేవిధంగా ఇండ్లు కూడా సర్వే చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఏ బస్తీలలో ఏ సమస్యలు ఉన్నాయో ఈ ప్రయారిటైజ్ చేసి ఈ డబ్బులకు ప్రపోజల్స్ తీసుకురావాల్సిందిగా నేను మా కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ ట్రాఫిక్ సమస్యను పర్మనెంట్ గా తొలగించాలంటే ఈ హైదరాబాద్ కు చుట్టూన్న కాన్స్టిట్యున్సీలలో కూడా ఫ్లైఓవర్లు పెద్ద రోడ్లు వేస్తే తప్ప ఈ సమస్య తీరదని మన ఒక్క కాన్స్టిట్యున్సీకే 416 కోట్ల రూపాయల రోడ్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఇది మీర్పేట బడంగ్పేట మరియు ఆర్కేపురం సరూర్ నగర్ లో ఉన్న సమస్యలను తీర్చడానికి 416 కోట్ల రూపాయలు వీటికి కాకుండా ఇవ్వటం జరిగింది. అంత కలిపి 569.62 కోట్ల రూపాయలు నిన్న ఒక్కటే రోజు ముఖ్యమంత్రి గారు మన కాన్స్టిట్యున్సీకి శాంక్షన్ ఇవ్వటం అనేది చాలా సంతోషించదగిన విషయం. అందుకే ఈ రోజు ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేయటం జరిగింది. అదేవిధంగా సంక్షేమానికి వస్తే ఈ నెలల్లోనే వ్యవసాయదారులకు గత ప్రభుత్వం 10,000 రూపాయలు ఎకరం లాగా ఇచ్చింది. మేము 12,000 రూపాయలు ఈ రోజు ప్రతి వ్యవసాయదారుడికి, వ్యవసాయం చేస్తున్న ప్రతి వ్యవసాయదారుడికి 12,000 ఇవ్వాలని. కానీ మేము బడ్జెట్ లో మా మేనిఫెస్టోలో పెట్టింది 15 అయినప్పటికీ ఈ రోజు డబ్బుల కన్స్ట్రెయిన్ ఉండటం వలన ఆ 15,000కు తీసుకుపోతాం. కానీ ఈ సంవత్సరం ఇమీడియట్ గా డబ్బులున్న ప్రకారము ఎకరంకు 12,000 రూపాయలలాగా వాళ్లకు ఇవ్వటం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేయడానికి 12,000 రూపాయలు ఇస్తామని మేము మా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అది కూడా ఇదే నెలలో అది ప్రారంభిస్తున్నామని కూడా ఈ సందర్భంగా అందరికీ, వ్యవసాయ కూలీలకు అందరికీ కూడా మీరు గ్రామాన కూడా పండుగ చేసుకోవాల్సిందిగా కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా రేషన్ కార్డులు కూడా గత 10 సంవత్సరాలు కూడా రేషన్ కార్డులు ఇవ్వలేదు. రేషన్ కార్డులు పిల్లలు పుట్టితే ఆ పిల్లలను రేషన్ కార్డులో ఇంక్లూడ్ చేయకపోవటం వల్ల ఆ పిల్లలకు బియ్యం దొరకట్లేదు. అదేవిధంగా ఆ దొడ్డు బియ్యం తినక అది ఇష్టం వచ్చినట్టుగా వాటికి గొర్రెలకో, బర్రెలకో, కోళ్లకో అమ్ముకునే పరిస్థితి ఉంది. దానికి బదులుగా ఇప్పుడు సన్న బియ్యం ఇవ్వాలి, అందరికి రేషన్ కార్డులు ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకోవటం జరిగిందని కూడా ఈ సందర్భంగా ఈ ప్రజలకు అందరికీ నేను తెలియజేస్తున్నా. మార్చాలని ఇదొక కొత్త హైదరాబాదు 4th సిటీ, 4వ పట్టణంగా చేయటానికి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో 320 ఫీట్ల ఒక పెద్ద రోడ్డు, రింగ్ రోడ్ నుంచి త్రిబుల్-ఆర్ రోడ్ వరకు కూడా ఈ నెలల్లోనే టెండర్లు వేయాలనేది కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి 4,000 కోట్లు మన ఒక్క కాన్స్టిట్యున్సీలో రోడ్లు వేయడానికి దానికి ఫండ్స్ కూడా శాంక్షన్ చేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అదే కాకుండా పిల్లలు ఏదైతే ప్రభుత్వ స్కూళ్లలో బీద అట్టడుగు వర్గాల వాళ్ళు చదువుతున్న హాస్టల్స్లలో
గత ప్రభుత్వం వాళ్ళని పట్టించుకోలే, వాళ్లకు తిండికి సరిపోను లేకుండా వాళ్ళ బాగోగులు చూడని పరిస్థితిలో ఉంటే మా ప్రభుత్వం రాగానే వాళ్ళకు అవసరం ఏమేమి ఉన్నాయో అన్ని హాస్టల్స్లలో కూడా మంచి భోజనం మన ఇండ్లలో కూడా దొరకనటువంటి భోజనం కూడా పెట్టడానికి వసతులు కూడా కల్పించాం. దాంతో వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, చదువుకుంటారు. వాళ్లకు స్కిల్స్ నేర్పిస్తాము, స్కిల్ యూనివర్సిటీలో స్కిల్స్ నేర్పిస్తాము. ప్రభుత్వ ఉద్యోగాలే కాదు, ప్రైవేట్ ఉద్యోగాలలో కూడా పెద్ద పెద్ద ఉద్యోగాలు వచ్చేటట్టుగా చేస్తామని కూడా యువకులకు అందరికి కూడా తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వం చేయని విధంగా ఒకటే సంవత్సరం లోపల 50,000 చిలుకు ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కూడా కాంగ్రెస్ దే. ఉచిత బస్సు ఇచ్చిన ఘనత కూడా కాంగ్రెస్ దే. 200 యూనిట్లు ఉచితంగా ఇచ్చిన కాంగ్రెస్ కరెంటు, తర్వాత 500కే గ్యాస్ సిలిండరు. వంట వండుకోవాలంటేనే మా అమ్మలు భయపడతా ఉంటే అది 1100, 1200 వరకు తీసుకుపోయినరు. ఢిల్లీలో గల్లీలో ఇద్దరు కలిసి దాన్ని మేము 500కే తగ్గించి మరి బీద ప్రజలందరినీ కూడా మేము ఆదుకోవటం జరుగుతా ఉంది. ఈ విధంగా అదే విధంగా ఇంకా కాన్స్టిట్యున్సీలో ఏ రోడ్లు ఇంకా చెడిపోయినాయో అటన్ని రోడ్లను కూడా ఇమ్మీడియట్ గా ఆఫీసర్లకు అందరికీ చెప్పాం. రోడ్లన్నిటిని కూడా మంచి రోడ్లుగా మార్చాలనే ఉద్దేశంతో ఇమ్మీడియట్ గా ఎస్టిమేట్స్ చేయమనటం కూడా జరగటం జరిగింది నిన్ననే. అదేవిధంగా కరెంటు సమస్యలు కూడా ట్రాన్స్ఫార్మర్ లేకుంటే సింగిల్ ఫేజ్ ఉంటే 3 ఫేజులుగా మార్చడం, స్తంభాలు అవసరం ఉన్న దగ్గర స్తంభాలు ఇవ్వటం, ట్రాన్స్ఫార్మర్లు అవసరం ఉన్న దగ్గర ట్రాన్స్ఫార్మర్లు అవటం, తర్వాత సబ్ స్టేషన్లు కూడా ఇచ్చి నిరంతరం ఒక్క నిమిషం కూడా కరెంటు ఓని పరిస్థితిని తీసుకురావాలనే ప్రణాళికలు కూడా ఈ కాన్ఫరెన్స్ లో చాలా స్పీడ్ గా జరుగుతా ఉన్నాయి అని కూడా అందరికి కూడా ప్రజలకు అందరికీ నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా రేపు రాబో రోజులలో ఈ హైదరాబాద్ ఈ రింగ్ రోడ్డుకు లోపటున్న దాన్ని కూడా జీహెచ్ఎంసీలో కలిపి ఒక పెద్ద మహానగరంగా మారిస్తే ఎట్లుంటది అనేది కూడా ముఖ్యమంత్రి గారి ఆలోచనను కూడా మేము స్వాగతిస్తున్నాం. అదేవిధంగా రోడ్డుకు అవతల కూడా RRR నుండి రింగ్ రోడ్ వరకు ఉన్న మధ్యలో ఉన్న వాటిని కూడా ఒక కొత్త పట్టణంగా ప్లాన్ చేయాలని, దానికి రోడ్డు సమస్య రావద్దు, నీటి సమస్య రావద్దు, చెత్త సమస్య రావద్దు, తర్వాత ట్రాఫిక్ సమస్య రావద్దు అంటే పెద్ద పెద్ద రోడ్లు వేసి గ్రీన్ అండ్ క్లీన్ పట్టణంగా మార్చాలనేది, మన మహేశ్వరాన్ని మార్చాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన కనుక దానికి మేము నిరంతరం ఆయనతో ఉంటూ ఆయనకు సపోర్ట్ చేస్తూ ఇవన్నీ అయిపోయేంత వరకు అందరూ సహకరించవలసిందిగా మిగతా పార్టీలందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఇదివరకు జరిగిన భూ కుంభకోణాలు అన్నిటిని కూడా ఇప్పుడు బయటకు తీస్తాం. భూ కుంభకోణాలు అన్ని జరగని మంచి కాన్స్టిట్యున్సీగా కూడా మారుస్తాం. సమస్యలు లేని మనిషి కుటుంబం ఈ కాన్స్టిట్యున్సీ రాష్ట్రంగా మార్చాలనేది మా కోరిక కనుక దీనికి అందరూ కూడా సహకరించవలసిందిగా నేను కోరుతూ మరి ఒకసారి నా కాన్స్టిట్యున్సీ ప్రజల తరఫున అందరి తరఫున ముఖ్యమంత్రి గారికి మరియు గవర్నమెంట్ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఒక్క సంవత్సరం లోపలనే 5,000 కోట్లు ఈ యొక్క కాన్స్టిట్యున్సీకి తీసుకురావటం అంటే మామూలు అయింది కాదు. ఇంకా ఈ 4 సంవత్సరాలలో కూడా ఒక బ్రహ్మాండమైన కాన్స్టిట్యున్సీగా ప్రతి వాళ్ళు గుర్తించుకునే విధంగా ఈ కాన్స్టిట్యున్సీని మార్చడానికి ముఖ్యమంత్రి గారి సహకారాన్ని కూడా నేను కోరటం జరిగింది. దానికి ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించారు కనుక మంచి జరుగుతుందని ఆశించవలసిందిగా మీరందరినీ నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా పత్రికా సోదరులకు అందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు. మీ తరఫున అందరికి కూడా మా కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలకు అందరికి కూడా కొత్త సంవత్సరం లేట్ గా సంక్రాంతి అడ్వాన్స్ గా శుభాకాంక్షలు కూడా నేను తెలియజేస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.